సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందంలో 26వ అధ్యాయం. సో ఈ అధ్యాయాన్ని ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి పురంజనుడు ఇప్పుడు వేటకు వెళ్తాడు అడవికి. అప్పుడు ఆయన రాణి చాలా ఆయన పైన కోపగించుకుంటుంది. ఆమె ఆగ్రహానికి గురవుతుంది. సో ఎందుకు రాణికి కోపం వస్తుంది, పురంజనుడు వేటకెళ్తే ఆమెకి ఎందుకు కోపం వస్తుంది, అసలు దీని అర్థం ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ ఒక కథ రూపంలో మనకి నారదముని మనందరికీ ప్రాచీన భవిష్యత్కి చెప్పడం ద్వారా తెలియజేస్తున్నారనమాట ఎన్నో విషయాలు. సో ఈరోజు కూడా అదే చూస్తాం మనము. సో మొత్తం ఇందులో 26 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 3 శ్లోకాలు ఒకటేసారి ఇచ్చారు. ఈ మొదటి 3 శ్లోకాల్లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి తెలుసు పురంజనుడు జీవాత్మని పురంజనుడిగా ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ పురంజనుడు ఏంటంటే ఒక రథాన్ని తీసుకొని ఇప్పుడు వేటకు వెళ్తారనమాట. ఆ వేటకు వెళ్ళేటప్పుడు తన భార్యను తనతో పాటు తీసుకెళ్ళరు. అంటే రాణిని రాజ్మహల్లోనే ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ రథాన్ని శరీరంతోనే పోలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఈ రథాన్ని ఒక వర్ణన ఉంది ఇక్కడ. కాకపోతే ఈ రథాన్ని శరీరాన్ని పోలుస్తారు సరే. ఇంకా ఇప్పుడు ఈ యొక్క కథలో ఈ అధ్యాయంలో ఈ పురంజనుడు వదిలేసే రాణిని ఎవరితో పోలుస్తున్నారంటే ఒక బుద్ధి, ఇంటెలిజెన్సే. రాణి ముందే మనం అనుకున్నాం ఇంటెలిజెన్స్తో పోల్చారని, కానీ ఏ బుద్ధి అంటే ధార్మిక బుద్ధి, ధార్మిక పత్ని లేకపోతే ధార్మిక బుద్ధి అన్నమాట. సో ధార్మిక బుద్ధిని వదిలేసి, అంటే మంచి బుద్ధిని వదిలేసి ధర్మాన్ని తెలియజేసే లేకపోతే ధర్మాన్ని చెప్పే ఆ బుద్ధిని, సరైన మార్గదర్శనాన్ని ఇచ్చే బుద్ధిని వదిలేసి ఇప్పుడు ఆయన వేటకు వెళ్తున్నాడంటే ఇంకా నేను వేరే ఎన్నో
భోగించడానికి రకరకాల వస్తువుల కోసం వెళ్తున్నాడు. ప్రభుపాదుల వారు దీనికి తాత్పర్యంలో కూడా చెప్తారు. ఇది ఎలా అంటే ఒక వ్యక్తి తన భార్యని అంటే ఎవరినైతే ఆయన వివాహం చేసుకున్నాడో సంస్కారం పద్ధతిలో వేదిక పద్ధతిలో వివాహం చేసుకున్న స్త్రీని ధర్మపత్నిని వదిలేసి ఇంట్లో ఇంకా వేరే స్త్రీల పట్ల మోహితుడైపోయి లేకపోతే వేరే స్త్రీలని భోగించాలనేసి బయటికి వెళ్ళిపోతాడో అలాంటి కథ అనమాట ఇక్కడ పురంజనుడి దీని అర్థం ఇదనమాట. సో ఇప్పుడు అంటే అది పాపం, ఇప్పుడు పాపాలు చేయడానికి వెళ్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రథం యొక్క వర్ణన ఉందన్నమాట. ఇంకా ఈ రథాన్ని ఎక్కి ఎలా వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ 3 శ్లోకాలు అది చూద్దామంట. నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచస్వమాశుగం ద్విషం ద్విచక్రం ఏకాక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనం ఏకనీఢం ద్వికుబరం పంచప్రహరణం సప్త వరూతం పంచవిక్రమం హైమోపస్కరం ఆరుహ్య స్వర్ణవర్మాక్షయేషుది ఏకాదశ చమూనాతః పంచప్రస్థం అగాద్వనం. సో నారదముని ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఒకసారి ఏం చేస్తాడు మరి పురంజనుడు ఆయన యొక్క ధనుష్యుని తీసుకున్నాడు అనమాట. గొప్ప ధనుష్యుని తీసుకొని ఇంకా మంచి ఆర్మర్ అంటే మంచి ఆర్మర్ని ధరించి ఇంకా బాణాలు పెట్టుకోవడానికి కూవర్ ఉంటుంది, కూవర్ని పెట్టుకొని అందులో లెక్కలేనన్ని బాణాలు ఉన్నాయంట. ఇంకా ఆయనతో పాటు 11 మంది సేనాపతుల్ని తీసుకొని వెళ్ళాడంట, కమాండర్స్ని. ఇంకా ఆయన రథం మీద కూర్చొని ఆ రథం కూడా 5 గుర్రాలు ఆ రథాన్ని నడిపిస్తున్నాయంట. ఇంకా ఏ వనానికి వెళ్ళాడో ఆ వనం పేరు వచ్చేసి అంటే ఎక్కడ వేటకి వెళ్ళాడో అడవికి, ఏ అడవికి అయితే వెళ్ళాడో ఆ అడవి పేరు వచ్చేసి పంచప్రస్థ. ఇంకా ఆయనతో పాటు ఒక 2 చాలా భయంకరమైన 2 బాణాలని కూడా తీసుకెళ్ళాడు, మామూలు బాణాలతో పాటు. ఇంకొచ్చి వచ్చేసి ఈ రథం ఏదైతే ఉందో ఈ 2 చక్రాలు మధ్యలో ఒక యాక్సిల్ ఉంటుంది. సో ఆ 2 చక్రాల మీద నడిచే రథం. ఇంకా ఈ యొక్క రథం పైన 3 జెండాలు ఉన్నాయి, 3 పతాకాలు, 3 జెండాలు ఉన్నాయన్నమాట పైన రథానికి. ఇంకా ఈ యొక్క 5 గుర్రాలని కలిపి ఒక కంట్రోల్ చేయడానికి ఒక రీన్స్ తాడులు ఉంటాయి, కంట్రోల్ చేసే ఒక డ్రైవర్ ఉన్నాడు. ఇంకా కూర్చునే స్థలం ఉంది. ఇంకా 2 పోల్స్ ఉన్నాయంట. ఇంకా 5 రకాల ఆయుధాలు, ఇంకా 7 రకాల కవరింగ్స్ ఉన్నాయంట రథానికి. ఇంకా ఈ రథం కూడా 5 విభిన్న రకాలుగా అది ప్రయాణించగలదంట. ఇంకా 5 రకాల విపత్తులు లేకపోతే అడ్డంకిలు ఉన్నాయి రథానికి ముందు వెళ్ళడానికి దారిలో. ఇంకా అన్ని రకాల అలంకరణ అంతా కూడా ఈ రథంలో చేయబడింది, బంగారంతో అలంకరించబడిందంట, మొత్తం బంగారంతో రథం. సో ఏంటిది అంటే ఇక్కడ మనకి ఇస్తున్నారనమాట. ఈ పురంజనుడు అయితే ఆత్మతో పోల్చుకున్నాం, ఈ రథాన్ని శరీరంతో పోలుస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ ధనుష్షు అనేది ఏంటంటే అర్థం ఏంటంటే ధనుష్ అంటే ఇప్పుడు ఆ ధనుష్షు తీసుకొని వెళ్తాడు అంటే నేనే ఇప్పుడు ఈ ధనుష్తో అతనికి ఏంటంటే ఇప్పుడు నేను దీని ద్వారా ఎన్నో ప్రాణుల్ని లేకపోతే ఎన్నో పశువుల్ని వధిస్తాను అంటే నేనే కర్త, నేనే భోక్త అనే ఈ యొక్క భావనను తీసుకొని వెళ్ళడం. ఇంకా పురంజనుడి యొక్క మొత్తం గోల్డ్ కలర్ ఆర్మరు, గోల్డ్ కలర్ డెకరేషన్, మొత్తం గోల్డ్ బంగారంతో చేసిన అన్ని ఆభరణాలు, ఇంకా ఈ రథము అలంకరణలు, ఇవన్నీ దేన్ని ఉద్దేశించి చెప్తున్నాయంటే రజోగుణం. అంటే ఇదంతా రజోగుణం ప్రభావంలో, రజోగుణంతో ప్రభావితమై వ్యక్తి అలా చేస్తున్నాడు. నెక్స్ట్ ఆయన ఎన్నో లెక్కలేని బాణాలు తీసుకొని వెళ్తాడు కదా ఆయన క్యూవర్లో. లెక్కలేని బాణాలంటే లెక్కలేనన్ని కోరికలు అనమాట. అన్ని కోరికలతో ఆయన బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు 2 భయంకరమైన
బాణాలు ఏంటంటే అవి రెండు కూడా మన అహంకారం నుంచి పుట్టుకొచ్చే అహంత, అంటే అహం అంతా నాది, పొజెసివ్నెస్ మమత, అహంత ఇంకా మమత అన్నమాట. అహంత ఇంకా మమత రెండు. అహంత అంటే ఇది నేనే ఈ శరీరం, ఇంకా మమత అంటే నా శరీరానికి సంబంధించినవన్నీ కూడా నావి, ఇలాంటి భావన అన్నమాట. ఇంకా 5 రకాల బాణాలంటే 5 రకాల ఆయుధాలంటే ఇక్కడ 5 రకాల బాణాలంటే జ్ఞానేంద్రియాల యొక్క 5 రకాల కార్యాలు. 5 గుర్రాలంటే 5 జ్ఞానేంద్రియాలు. ఇది ముందు కూడా మనం చూసుకున్నాము ఒకసారి. రథంలో శరీరాన్ని పోల్చినప్పుడు 5 గుర్రాలని 5 ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో పోలుస్తాం, కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ. సో 2 చక్రాలపై నడుస్తుంది కదా రథం. ఆ 2 చక్రాలు ఏంటంటే పుణ్యం పాపం కార్యాలు, పుణ్యం పాప కార్యాలు. ఇంకా 3 జెండాలు వచ్చేసి 3 గుణాలు, త్రిగుణాలు, సత్వరజతమో గుణాలు. ఇవి 3 జెండాలు ఉంటాయి పైన రథానికి. అవి ఇంకా అదే నడిపే 5 గుర్రాలని పట్టుకొని నడిపే కంట్రోల్ చేసే తాడు వచ్చేసి రీన్స్, అవే మైండ్, అది మనస్సు. ఎవరైతే నడుపుతున్నాడో డ్రైవరు బుద్ధి. అంటే ఇక్కడ అదేంటి మళ్ళీ బుద్ధి ఉందంటే అక్కడ మంచి బుద్ధి, ధార్మిక బుద్ధిని వదిలేశాడు. ఇప్పుడు రజోగుణం తమోగుణం చేత ప్రభావితమైన బుద్ధిని తీసుకొని వెళ్తున్నాడు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూర్చునే స్థలం రథంలో, అది హృదయం. అక్కడే కూర్చుంటాడు జీవాత్మ, అనా ఆత్మ ఉండేది హృదయంలో. సో హృదయం. ఇంకా 2 రకాల పోల్స్ అని చెప్పారు కదా, ఆ 2 పోల్స్ వచ్చేసి లామెంటేషన్, ఇల్యూజన్, అంటే దుఃఖం, మోహం. దీని ద్వారా వ్యక్తి మోహితుడైపోయి దుఃఖంలో మునిగిపోయి ఈ భౌతిక ప్రపంచంలోనే బందీ అయిపోయి ఉంటాడు. ఇంకా 7 రకాల కవరింగ్స్ అని చెప్పారు కదా, ఆ 7 పొరలు కవరింగ్స్ ఏంటంటే 7 ధాతువులు. అంటే ఇది మన స్కిన్తో తీసుకొని, అంటే చర్మము, మాంసము, ఫ్యాట్, రక్తము, మ్యారో, బోన్ మ్యారో, సీమన్, వీర్యము, రక్తము, బోన్, ఇవన్నీ 7 ధాతువులు ఉంటాయి కదా మన శరీరంలో. 7 ధాతువులతో నిర్మితమవుతుంది ఈ 7 ధాతువులు. నెక్స్ట్ 5 రకాలుగా ఈ యొక్క రథం వెళ్తుంది, 5 రకాలుగా వెళ్తుందంటే ఇవన్నీ 5 రకాల కార్యాలు కర్మేంద్రియాలు చేసేవి. ఇంకా 5 రకాల అడ్డంకులు ఉంటాయి, బాధలు. దారిలో వెళ్తుంటే 5 రకాల బాధలు ఏంటంటే, 5 రకాల అడ్డంకులు అంటే 5 రకాల వాయువులు, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, ఈ 5 రకాల వాయువులు సృష్టించే అడ్డంకులు అన్నమాట. ఇంకా 11 మంది కమాండర్స్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ 11 మంది కమాండర్స్ అంటే 10 ఇంద్రియాలు, ఇంకా మనస్సు. ఇంకా డెస్టినేషన్ ఎక్కడికి, మరి డెస్టినేషన్ చెప్పారు కదా ఆయన, అడిగి పేరు పంచప్రస్థ అంటే మీ 5 రకాల ఇంద్రియాలకి ఉపభోగించుకోవడానికి 5 రకాల ఇంద్రియ వస్తువులు. సో అంటే ఇవి రకరకాల అన్ని ఇంద్రియాల ద్వారా ఎంజాయ్ చేసుకోవడానికి కావాల్సిన అన్నిటిని వెతుక్కోవడానికే వెళ్తున్నాడు. ఎక్కడ దొరుకుతాయి ఆ వెతుకులాటే, అదే వేట, ఆ వేటకే వెళ్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఒక వ్యక్తి ఎలా ధర్మాన్ని వదిలేసి మాయామోహితుడైపోయి రజోగుణం తమోగుణం చేత ఎక్కువగా ప్రభావితం అయిపోయి అలాంటి సమయంలో ఎలా పాపాలు చేస్తాడు, ఇంద్రియాల్ని భోగించుకోవడానికి అన్ని రకాలుగా తన ధర్మపత్నిని వదిలేసి వేరే స్త్రీలతో అవైద్య స్త్రీ సంగం చేయడానికి వెళ్తాడు ఒక వ్యక్తి. అలా పాపాలు చేయడానికి కూడా అలా వెనకాడకుండా ఎలా వెళ్ళిపోతాడు, ఆ వేట ఈ పురంజనుడు ఇప్పుడు చేసే వేట. అందుకనే ఆయన ధర్మపత్ని లేకపోతే మంచి బుద్ధి ఏదైతే ఉందో ఇంట్లో వదిలేస్తారో ఆమె కోపం వస్తుంది. సో తర్వాత చూద్దామంట. సో బేసికలీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన వేటకు వెళ్తున్నాడు, అది చూద్దామంట. సో ఇక్కడ కానీ వేటకు వెళ్తున్నాడు ఇతను మాత్రం. ఇక్కడ బేసికలీ పురంజనుడు వెళ్ళి ఇక్కడ అన్ని రకరకాల పశువుల్ని వధిస్తాడు, వేటలో చంపేస్తాడు. సో ఇక్కడ మనకి ఇలా పశువుల్ని వధిస్తున్నారు అంటే ఇది తమోగుణంలో ఉన్న వాళ్ళు చేసే కార్యం. అందుకనే
ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన తమో గుణం చేత ప్రభావితమైనప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తారు వ్యక్తులు, ధర్మాన్ని వదిలేసి పాపాలు చేస్తారు. సో కొన్ని కర్మకాండీయ యజ్ఞాల్లో కూడా ఇలా పశువుల్ని వధించాలి అని ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే ముఖ్యంగా వేదిక మంత్రాల శక్తిని తెలుసుకోవడానికి. కానీ ఇలాంటివన్నీ కూడా తమో గుణం చేత ప్రభావితమైనవే కార్యాలు ఎక్కడ పశువధ ఉందో. సో అందుకనే ఈ మన వైష్ణవ సాంప్రదాయంలో లేకపోతే మన వైష్ణవులు మనం పాటించే సంకీర్తన యజ్ఞంలో హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటాం. మా సంకీర్తన యజ్ఞంలో ఇక్కడ పశువధ అవసరం లేదనమాట. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఇలాంటి వేరే ధర్మాలు కర్మకాండ, జ్ఞానకాండ, ఇంకా వేరే అన్ని రకాల ధర్మాల్ని మీరు మనోకల్పిత ధర్మాన్ని అన్నింటి వదిలేసి త్యాగం చేసి మీరు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామ్యశ్చ, మీరు అన్నింటినీ త్యాగం చేసి నా దగ్గరికి రండి, నాకు శరణాగతులు అవ్వండి అని చెప్తారు. సో అందుకని ఇలాంటివన్నీ వేరేవి ఉంటాయి కదా, మీకు అన్ని రకరకాల పూజలు ధర్మాలు, ఎక్కడ మీరు యానిమల్స్ని పశువుల్ని వధించాల్సి వస్తుంది, అలాంటివి మీరు త్యాగం చేసేయచ్చు. ఇప్పుడు మీరు ముందు చేసేవారేమో అటువంటి పూజలు అటువంటి యజ్ఞాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదనమాట. అలాంటి పశువధతో కూడుకున్న అటువంటి పూజలు యజ్ఞాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు కృష్ణుడి దగ్గరకు వచ్చేసారు కనుక. ఓకే, సో నెక్స్ట్ వెళ్దామంట. చచార మృగయాం తత్ర దృప్త అత్తేషు కార్ముఖ విహాయ జాయామ తద్ అర్హాం మృగ వ్యసన లాలసః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ పురంజనుడికి తన భార్యను వదలాలనుకోలేదు, అది చాలా కష్టం. ఆయన ఒక్కసారి కూడా ఆయన భార్యను వదలకుండా ఉండలేడు. అయినా కానీ ఇక్కడ ఆ రోజు మాత్రం వేటాడాలి అనే కోరిక బాగా పుట్టిస్తుంది ఆయనకి, పురంజనుడికి. అందుకనే ఆ రోజు ధనుష్షు బాణాలని తీసుకొని ఎంతో గర్వంతో ఆయన తన భార్యను లెక్క చేయకుండా, ధర్మపతిని లెక్క చేయకుండా ఆయన వేటకి ధనుష్షు బాణాలు తీసుకొని రథంతో వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్తారు క్లియర్గా, ఒక రకమైన వేట ఏంటంటే వేరే ధర్మపత్ని వదిలేసి వేరే స్త్రీలను వేటాడడం. ఎందుకంటే ఒక బద్ధ జీవాత్మ ఒక స్త్రీ ధర్మపత్నితో కూడా భోగించి సంతుష్టి పొందలేడు అనమాట. కొంతమంది ఉంటారు, ఎవరైతే వాళ్ళ ఇంద్రియాల్ని నిగ్రహించుకోలేకపోయారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక స్త్రీతో వివాహం జరిగినా వాళ్ళతో సంతుష్టితో ఉండరు, సంతృప్తితో జీవించలేరు. సో వాళ్ళు ఇంకా వేరే అవైద్య స్త్రీ సాంగత్యం కోసం వెతుకుతూ ఉంటారు, అలాంటి స్త్రీల కోసం వేటాడుతూ ఉంటారు, లేకపోతే అలాంటి వైశ్య గృహాలకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ యొక్క ఉదాహరణ లేకపోతే ఈ యొక్క అనాలజీ ఇచ్చారు కదా, దీని అర్థం ఏంటంటే పురంజనుడు ఇప్పుడు తన ధర్మపత్నిని వదిలేసి ఆమె నిర్లక్ష్యం చేసేసి ఇప్పుడు వేరే స్త్రీలను భోగించడానికి వెళ్తున్నాడు. ఈ వేట అనేది దీన్ని ఉద్దేశించి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఆయన చేతన అధర్మం వైపు వెళ్ళిపోయింది, ధర్మాన్ని పాటించట్లేదు, అధర్మం వైపు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కువగా రజోగుణం చేత గర్వితమైపోతే అప్పుడు ఆ వ్యక్తి అహంకారం పెరిగిపోతే, రజోగుణం తమోగుణం పెరిగిపోతే అప్పుడు ఆ వ్యక్తి ధర్మాన్ని వదిలేసి అధర్మం వైపు వెళ్తాడు. సో క్షత్రియరాజులకి అప్పుడప్పుడు ఈ అనుమతి ఇచ్చారనమాట వేటాడుకోవడానికి, వాళ్ళు వెళ్ళేసి వేటాడవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎందుకు వేటాడాలంటే వాళ్ళకి తెలవాలి ఎలా యుద్ధంలో వాళ్ళు ఇప్పుడు తర్వాత యుద్ధం చేస్తే అక్కడ వాళ్ళు ఎంతోమందిని వధించాల్సి వస్తుంది. సో వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి, అలా వాళ్ళు చంపడానికి భయపడకుండా ఉండాలి. అలా వాళ్ళ ప్రాక్టీస్ కోసం అనేసి వాళ్ళు వెళ్తారు, అంతేకాని భోగించుకోవడం కోసం అని కాదు. సో జస్ట్ మాంసాన్ని తినడం కోసమే వాళ్ళు వేటాడడానికి వెళ్ళట్లేదు. అలా మాంసాన్ని తినడం కోసం వేటాడడం లేకపోతే పశువుల్ని చంపడం అనేది పాపం, అది శాస్త్రాల్లో దానికి సమ్మతి లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ
న్యహనన్ నిశితైర్బాణైర్ వనేషు వనగోచరాన్. ఆ సమయంలో పురంజనుడు ఆసుర ప్రవృత్తి, ఆసురిం వృత్తిం, సో ఆసుర ప్రవృత్తి పెరిగిపోయిందంట ఆ సమయంలో పురంజనుడికి. చెప్పాను కదా, రజోగుణం తమోగుణం ప్రభావంతో. అందుకనే అప్పుడు ఆయన హృదయం అలా అసురుడిలాగా మారిపోయింది. సో దయా దాక్షిణ్యం అనేవి తన హృదయంలో ఇంకా లేవు. దయా కరుణ అనేవి అన్నీ వెళ్ళిపోయాయి. ఇక హృదయం అంతా కఠోరంగా బండరాయిలాగా అయిపోయింది అనమాట. సో అందుకనే అతను ఎన్నో బాణాలతో అపం శుభం తెలియని మూగజీవుల్ని ఎన్నో మూగజీవుల్ని అలా అతను వేటాడి చంపేశాడనమాట వేటలో, అడవిలో. సో ఇలా ఎంతో హింస చేశాడు. ఈ విధంగా చాలాసార్లు జనాలు ఏంటంటే ఇలా ఆ అమాయకమైన ఏమాత్రం ఏ దోషం లేని పశువుల్ని కషాయఖానాల్లో తీసుకెళ్ళి చంపుతూ ఉంటారు వాళ్ళ మాంసం తినడం కోసం. సో తద్వారా ఏంటి లాస్ ఏంటి, మనకేం లాభం, మనకేమి సరే ఎవరో తింటున్నారు, నాకేం ప్రాబ్లం, సమాజానికి ఏం ప్రాబ్లం అంటే ఇలా లెక్క లేకుండా నిర్దాక్షిణ్యంగా మూగజీవుల్ని చంపి కషాయఖానాల్లో మీరు తింటే దాని ద్వారానే ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి దేశాల మధ్యలో. ముందు ఒకసారి ప్రపంచ యుద్ధం 1, 2 జరిగాయి. తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆ యుద్ధాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. యుద్ధాల్లో ఎంతోమంది ఒక్కొక్కసారి ఇప్పుడు అమాయకమైన ప్రజల్ని కూడా చంపేస్తూ ఉంటారు, లేకపోతే అమాయకమైన ప్రజలు కూడా ఆ యుద్ధంలో చనిపోతారు రకరకాలుగా. అప్పుడు అడుగుతారు కొంతమంది అమాయక ప్రజలు, మా దోషం ఏంటి అని. ఇందుకే మీరు ఇలాంటి పాపాలన్నీ ముందు చేశారు, ఈ జన్మలోనో ముందు జన్మలోనో ఎప్పుడో చేశారు. అందుకనే ఇప్పుడు మీకు ఇటువంటి శిక్ష లభిస్తుంది. ఇలా చచ్చిపోతున్నారు మీరు కూడా. యుద్ధంలో మీకు కూడా తెలియకుండానే మీరు చచ్చిపోతున్నారు. మీరు యుద్ధంలో పాల్గొనకుండా కానీ ఎవరో పొరుగు దేశం వాడు బాంబేసి మిమ్మల్ని చంపేశాడు. సో అందుకనే ప్రకృతి నియమాలు చాలా కఠోరంగా ఉంటాయన్నమాట. మీరు అలా పశువుల్ని కషాయఖానాల్లో చంపేస్తే మీకు రకరకాల విధాలుగా కష్టాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అందుకనే మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయడం కన్నా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే చేయాల్సింది ఈ కషాయఖానాల్ని ప్రోత్సహించకూడదు. అంటే మీరు మాంసాహారం తినడం బంద్ చేశారనుకోండి, మీరు ప్రచారం చేశారనుకోండి అందరికీ మాంసాహారం తినకూడదు. అందుకని ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ ప్రకృతి ద్వారా మీకు వచ్చే సమస్యలన్నీ, భూకంపాలు, ఇప్పుడు నడుస్తున్న అన్నీ కూడా. సో ఇవన్నీ తగ్గిపోవాలి, రాకుండా ఉండాలి అంటే మీరు మాంసాన్ని వదిలేయాలి తినడం, ఇంకొకరికి భగవద్భక్తి గురించి మీరు ఇంకొకరిని కృష్ణ భక్తి గురించి ప్రచారం చేయండి. ఎవరైనా వైష్ణవుడిగా మారిపోయాడంటే ఆ వ్యక్తి తప్పకుండా ఈ 4 పాపకార్యాలు వదిలేస్తాడు. దీని ద్వారానే అన్ని సమస్యలు ప్రపంచంలో. సో అవైధ స్త్రీ సంఘం, ద్యూత క్రీడలు, ఇంకా నష, మత్పానం, ఇవన్నీ, ఇంకా మాంసాహారం, దీన్ని వదిలేశారనుకోండి అప్పుడు అన్ని సమస్యలు దూరం అయిపోతాయి సమాజంలో. ఈ విషయం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఒకవేళ అందరూ వెజిటేరియన్గా మారిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కషాయఖానా వాళ్ళు బిజినెస్ అయిపోయింది, ఇంకా బిజినెస్ నడవదు అనుకోండి, మూసేసుకుంటారు. కషాయఖానాలు ఎందుకు ఓపెన్ అయి ఉన్నాయి, ఎందుకు అంతమంది అన్ని మూగజీవుల్ని చంపేస్తున్నారు ప్రతిరోజు, ఎందుకు అంతమంది ఆవుల్ని చంపేస్తున్నారు రోజు, ఎందుకంటే తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి, కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. చూడండి, మొత్తం దునియా అంతా, ప్రపంచం అంతా కస్టమర్ ఏం కావాలంటే అది సప్లై చేస్తుంది. సో మీరు అన్నారనుకోండి నాకు వెజిటేరియన్ ఫుడ్డే కావాలని, తో వెజిటేరియన్ ఫుడ్డే సప్లై అవుతుంది. నాన్ వెజిటేరియన్ అన్ని హోటల్లో నాన్ వెజిటేరియన్ బంద్ అయిపోతుంది, ఎవరు తినకపోతే నాన్ వెజిటేరియన్. సో మీరు ఒకవేళ ప్రచారం చేయలేదనుకోండి, కలి ప్రభావం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకా అలా పశువుల స్థాయికి ఎలాగో దిగజారిపోతూనే ఉంటారు, పశువులాగానే వ్యవహరిస్తారు. సో అన్ని రకాల పాపకార్యాలు చేస్తారు, ఏ ధర్మాన్ని పాటించరు. ఎందుకంటే జన్మనే జాయతే శూద్ర, పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రుడే.
కలియుగంలో. దాని తర్వాత ఒకవేళ సంస్కారం ఇవ్వలేదనుకోండి, కలియుగ ప్రభావం ద్వారా వ్యక్తి ట్రైనింగ్ ఎడ్యుకేషన్ లేకపోతే అలా దిగజారిపోతాడు అనమాట, ఇంకా పశువు స్థాయికి దిగజారిపోతాడు. అందుకని సంస్కారాత్ భవే ద్విజ, సంస్కారం ఇచ్చి ఒక వ్యక్తిని ద్విజుడిగా మార్చాలి, బ్రాహ్మణుడిగా మార్చాలి, వైష్ణవుడిగా మార్చాలి. సో అదే శిక్షణ, ట్రైనింగ్, ఎడ్యుకేషన్, సంస్కారం. సో మీరు అదే ప్రచారం అంటే మీరు ప్రచారం చేయలేదనుకోండి, ఎవరు ప్రచారం చేయలేదనుకోండి, సో కలియుగంలో ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. సో అందుకే మీరు అర్థం చేసుకోవాలి, కృష్ణ భావనామృతం ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఈ అన్ని పాపాలు చేయకుండా ఉండాలి కలియుగంలో వ్యక్తులు అంటే ఒకటే మార్గం, ఈ కృష్ణ చైతన్య ఇది ఒకటే మార్గం, ఈ కృష్ణ భావనామృతం మన ఉద్యమం ఇది ఒకటే మార్గం, వేరే ఏ మార్గం లేదు. సో అందుకే మనం చేసే కార్యం ఏదైతే ఉందో ఈ కృష్ణ చైతన్యం ప్రచారం, ఇదన్నిటికన్నా వెల్ఫేర్ యాక్టివిటీ. సో హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు చేసేది ప్రపంచంలో అందరికన్నా ముఖ్యమైన వెల్ఫేర్ యాక్టివిటీ ఇదే. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థం మలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ రాజుకి బాగా మాంసం తినాలి అనే కోరిక ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఆయన శాస్త్రాల అనుసారంగా ఆయన యజ్ఞాలు చేసి లేకపోతే ఇలా అడవికి వెళ్ళి అక్కడ కొన్ని పశువుల్ని చంపి తినొచ్చు. కానీ సాధారణంగా అనవసరంగా లెక్క లేకుండా పశువుల్ని ఇలా కషాయఖానాల్లో చంపి తినడం అనేది అనుమతి ఇవ్వలేదు శాస్త్రాల్లో. సో వేదాల్లో కొన్ని చోట్ల కొన్ని విధానాల ద్వారా, ఎందుకంటే కొంతమంది ఇలా ఎలాగైనా నియంత్రించడానికి, ఇలాంటి వ్యక్తులు మాంసాహారం తినాల్సిన వ్యక్తులను నియంత్రించడానికి కొన్ని విధానాల ద్వారా మీరు తినవచ్చు అని కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా నియంత్రించాలి వీళ్ళని, మాంసాహారం తినే వాళ్ళని. కానీ ఇవాళ రేపు కొంతమంది మూర్ఖ వ్యక్తులు స్వామిలు, యోగిలు అనే పేర్లతో చలామణి అవుతూ, ప్రభుపాల్ గారు రాశారు ఇక్కడ తాత్పర్యంలో, నేను చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళు పబ్లిక్లో మీరు ఏమైనా తినొచ్చు, మాంసం తినొచ్చు, చేపలు తినొచ్చు, కోడి తినొచ్చు, ఆవు మాంసం తినొచ్చు, ఏ మాంసం అయినా తినొచ్చు, అన్ని మాంసాలు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అయినా కానీ మీరు భక్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. మాంసం తినడం ఒక పాపం అని చెప్పడానికి కూడా దమ్ము లేదు ఇవాళ రేపు డోంగి సాధువులకి, డోంగి యోగులకి. ఎవరో ఒక స్వామి మొన్న చెప్పారంట, ఇలా మాంసం తినడం మంచిది కాదు, పాపం అని చెప్తే ఆయన మీద కేసు ఫైల్ చేస్తారు మాంసాహారులందరూ. ఈ స్వామి మా యొక్క సెంటిమెంట్, మా హృదయ సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నాడు. మీరు ఎంతమంది ఎన్ని ప్రాణుల్ని ప్రతిరోజు తినేసి వాళ్ళ ఎంతమంది సెంటిమెంట్ ఏంటి, ప్రాణాలనే తీసేశారే, మీకు ఏమాత్రం మీకేంటి సెంటిమెంటు? రోజు కషాయిలు మీరు రోజు ఎన్ని కోడ్లను ఎన్నో మేకలను తింటా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మా సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు, మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అంట. పాపం, ఇది పాపం, నువ్వు చేసేది పాపం రా అని ఎదవా అని చెప్తే, పాపమా, మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు అన్నారు. సో అందుకనే ప్రభుపాల్ గారు చెప్తారు, నెక్స్ట్ కూడా వస్తుంది, ఇంకో దగ్గర కూడా చెప్తారనమాట. సో ఇలాంటి మూర్ఖులకి చెప్పినా అర్థం కాదు అని. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలా చెప్పారనుకోండి, మీరు సదుద్దేశం ఇస్తే కోపం వచ్చేస్తుంది కదా, వాళ్ళని మూర్ఖులు అంటారు. అంటే ఒక సాధువు, ఒక ఆచార్యులు, లేకపోతే ఒక స్వామిలు, వీళ్ళు ఎవరైతే ప్రామాణికమైన సంతులు ఉంటారో, వాళ్ళు ప్రామాణికమైన పరంపరలో వచ్చే వాళ్ళు ఇలాంటి శిక్షణ ఇస్తే అది తప్ప? మీకు తెలుసా? శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఏది పుణ్యం ఏది పాపం మీకు తెలుసా? మరి ఎలా మీరు ప్రశ్నించగలరు? మీకు తెలియదు, మీరు నేర్చుకోవాలి శాస్త్రాలను, మీరు చదవలేదు. సో అందుకనే ఇక్కడ విషయాలు చెప్పారనమాట. అదేంటి, ఇంకా వాళ్ళు చాలా లాజిక్స్ ఉంటాయన్నమాట. శాస్త్రాల్లో ఇచ్చారు కదా, యజ్ఞం చేసుకొని అక్కడ యజ్ఞంలో పశువుని బలిస్తారు, తర్వాత తింటారు అంటే, సరే నువ్వు చేయి మరి యజ్ఞం.
ఒక పశువుని బలి ఇవ్వడానికి ఎంత పెద్ద యజ్ఞం చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ విధంగా ట్రై చేయండి. మరి ఆ విధంగా ట్రై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. మరి ఒకరోజు మాంసం తినాలంటే మళ్ళీ చాలా ఖర్చు చేయాలి డబ్బులు. ఇక్కడైతే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సో అంత సిస్టమ్ పెట్టింది ఎందుకంటే, అంత పెద్ద సిస్టమ్ పెట్టింది ఎలాగో వాడు ఇంత పెద్ద యజ్ఞం చేయాలి, ఇంత ఈ రోజు పర్టికులర్ రోజు చేయాలి, చాలా దానికి ఉంటాయి. అన్ని రూల్స్ నియమాలు పాటించాలంటే అమ్మో ఒక్క మాంసం తినడం కోసం ఇంతగానో పాటించాలా, దానికన్నా వదులుకోవడం బెటర్ అనుకుంటాడు ఒకరోజు. సో ఎలాగైనా సరే ఒక వ్యక్తిని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి వాడు మాంసం తినేది విధి విధానాలు పెట్టారు. ఎందుకు పెట్టారు రూల్స్ రెగ్యులేషన్స్? ఈ విధంగానే మీరు సాక్రిఫైస్ చేయాలి, ఈ విధంగా మీరు యజ్ఞం చేయాలని మీరు ఒకవేళ తినాలనుకుంటే. సో అందుకనే మళ్ళీ కొంతమంది అంటారు, అలాంటి ఇప్పుడు పశువులు ఉన్నాయి కదా, ఇప్పుడు సింహం ఉంది, లేకపోతే పులి ఉంది, అది మేకని తింటుంది కదా, మరి నేను తింటే తప్పేంటి అంటే, నువ్వు తింటే తప్పే. రోడ్డు మీద మీరు రోడ్డు మీద వెళ్తుంటారు కదా, ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్లో అక్కడ కుక్క పిల్లి కూడా అప్పుడప్పుడు వెళ్తుంది. రోడ్డు మీద నుంచి కొన్ని పశువులు వెళ్తుంటాయి, అవి ట్రాఫిక్ సిగ్నల్ పట్టించుకోవు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ వాటి కోసం కాదు, మీకోసం, మనుషుల కోసం. అవునా? ట్రాఫిక్ సిగ్నల్ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసింది మీరు, ట్రాఫిక్ రూల్స్ పాటించవలసింది మనుషులు, పశువుల కోసం కాదు ట్రాఫిక్ రూల్స్ చేసింది. సో పశువులకి అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. పశువులకి పాపం పుణ్యం అనేది లేదు. ఒకవేళ పశువు సిగ్నల్ బ్రేక్ చేసింది అనుకోండి, పశువుని కోర్టులో దండించరు, దానిపైన ఫైన్ వేయరు. కానీ మీరు సిగ్నల్ బ్రేక్ చేశారనుకోండి, ట్రాఫిక్ సిగ్నల్, మీకు మాత్రం ఫైన్ పడుతుంది. ఎందుకలా? అక్కడ ప్రశ్నించరే ఈ తెలివి, అక్కడ ఎందుకు ప్రయోగించరు? సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే మనుషుల్లో పూర్ణ వికసితమైన చేతన ఉందన్నమాట. పాపం పుణ్యం అర్థం చేసుకునే విచక్షణ శక్తి ఉంది. ఏం చేయాలో ఏం చేయకూడదో, మనస్సు ఇంద్రియాల్ని నియంత్రించుకునే శక్తి. సో చాలా శక్తులు, చాలా చేతన ఇచ్చారు మనిషికి. అంత శక్తి, అంత చేతన, అంత సామర్థ్యం పశువులకి లేదు. అంత వాళ్ళకి పాపం పుణ్యం అర్థం కాదు. సో పశువులకి ఏంటంటే, వాళ్ళు క్రమక్రమంగా మొత్తం ఎన్నున్నాయి జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నప్పుడు పశువులు ఏంటంటే ఒక పశువు తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఫిక్స్. వాళ్ళు ఎలా జీవించినా సరే నెక్స్ట్ శరీరం వాళ్ళకు ఏదొస్తుంది దాని పైన వస్తుంది. అలా మొత్తం 84 lakhs స్పీషీస్. లాస్ట్ అన్నిటికన్నా టాప్లో మనిషి ఉంటుంది. సో మనిషి శరీరం లభించే వరకు జీవాత్మకు నెక్స్ట్ ఏ శరీరం లభించాలో ముందు నుంచే ఫిక్స్ అనమాట. అన్ని శరీరాలు క్రాస్ చేసుకుంటూ డైరెక్ట్ ఫైనల్గా మనిషి శరీరం వచ్చిన తర్వాత అక్కడ చాయిస్ వస్తుంది మనకి. దానికి ముందు చాయిసే లేదు. అంటే పశువుకి చాయిసే లేదు, కానీ మనిషికి చాయిస్ ఉంది. మనిషికి ఫ్రీడమ్ ఉంది, స్వతంత్రత ఎక్కువ ఉంది, మనిషికి తెలివి ఎక్కువ ఉంది, చేతన అన్నీ ఎక్కువ ఇచ్చారు. ఎందుకు? బాధ్యతతో పాటు ఇవన్నీ వస్తాయన్నమాట. మనిషికి ఒక బాధ్యత కూడా ఉంది. బాధ్యతతో పాటు మీకు స్వతంత్రం, మీకు శక్తి, సామర్థ్యం అన్నీ ఇచ్చారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అప్పుడే ఇవన్నీ మీకు లభ్యమవుతాయి. లేకపోతే ఇవన్నీ మీరు కోల్పోతారు, అంటే మళ్ళీ పశువుగా మారిపోతారన్నమాట. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే. సో బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించాలి. ఏంటి ఆ బాధ్యత? మనిషి జీవితం బాధ్యత ఏంటంటే, మీరు ఈ మనిషి జీవితంలో కృష్ణ భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళి మీ యొక్క జీవితాన్ని సార్థం చేసుకోవాలి. దానికోసమే మనిషి జీవితం దొరికింది మనకి. సో ఎన్నో లక్షల రకరకాల జీవరాశులు అన్ని శరీరం ధరించిన తర్వాత మనకి ఇప్పుడు వంశీ జన్మ. అందుకని చాలా దుర్లభమైన జన్మ మనిషి జన్మ. దాన్ని వేస్ట్ చేసుకోవద్దు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఇక్కడ అందుకనే మనకు ప్రభుపాదుల వారు ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వ్యక్తులు ఇప్పుడు చాలామంది ఏంటంటే, ముందు కాలంలో రాజులు ఒక్క స్త్రీ కన్నా కూడా ఎక్కువ మందిని వివాహం చేసుకునేవారు. వాళ్ళు కావాలనుకుంటే నేను ఇంకా ఒక స్త్రీ కాదు, నేను ఇంకో స్త్రీతో కూడా భోగించాలంటే ఇంకో స్త్రీని కూడా వివాహం చేసుకునేవారు. కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళు సంరక్షించేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవారు. జీవితాంతం వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు.
సో ఈ విధంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు లేదు లేదు ఒక్కరినే వివాహం చేసుకోవాలి, సరే ఒక్కరిని వివాహం చేసుకుంటారు, కానీ ఆ ధర్మపత్నిని వదిలేసి ఇంకా ఎంతోమంది స్త్రీల చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలపైన నిగ్రహం లేదు. ఇలాంటి ట్రైనింగ్ అందుకనే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఏమి ఇవ్వాలంటే వ్యక్తికి, ఒక పురుషుడికి అబ్బాయికి ట్రైనింగ్ ఏమి ఇవ్వాలంటే మనస్సు ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలి, ఈ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అనమాట, క్యారెక్టర్. సో అప్పుడు పెద్ద అయిన తర్వాత ఇలా వేరే అమ్మాయిల చుట్టూ తిరగడం అనమాట, ఎత్తుక్కుంటూ. సో ఇలా అమ్మాయికి ఏమో చిన్నప్పటి నుంచి ఎలా పతివ్రతత దాని గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇవి మన వేదిక సిస్టంలో ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే స్కూల్ కాలేజీలో ఇలాంటి ట్రైనింగ్ ఏమి ఇవ్వరు, ఇంకా రివర్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇంకా రివర్స్ స్కూల్ కాలేజీలో కానీ కంపెనీలో కానీ రివర్స్ ట్రైనింగ్ ఇస్తారు. సో ప్రభుపాల ద్వారా అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ అన్ని రకరకాల పేర్లు, క్లబ్లు లేకపోతే సొసైటీల పేర్లతో అక్కడ అందరూ ఇలా ఇక్కడ ఇంకా ఇలాంటి స్త్రీలు మీకు దొరుకుతారు ఇక్కడ భోగించడానికి అని క్లబ్లలో ఇక్కడ అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. సో బేసికలీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఏంటంటే స్త్రీ అంటే ఒక భోగించే వస్తువుగా మారిపోయింది పురుషుడికి. సో అందుకనే వేదాల్లో చెప్పారు, ఒకవేళ ఒక మనిషికి ఒక స్త్రీ కన్నా ఇంకా ఎక్కువ భోగించాలనుకుంటే సరే వివాహం చేసుకొని మరి ఆ స్త్రీ యొక్క మొత్తం బరువు బాధ్యతలు కూడా మోయాలి వ్యక్తి. ఆమెను పోషించడం, పాలించడం మొత్తం జీవితాంతం ఆ బాధ్యత తీసుకోవాలి. తీసుకునేవారు ఎవరైనా కానీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా కానీ ఇలా ముందు అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి నియమాన్ని ఖండించేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవైద్య స్త్రీ సంఘం చేస్తున్నారు. అందుకనే చాలా అవైద్య స్త్రీ సంఘం నడుస్తుంది. కాబట్టి ఇదంతా ఒక ఆసురిక సమాజం యొక్క లక్షణం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. యయేవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే. సో నారదుని ప్రాచీన పరిషత్కి, రాజా ప్రాచీన పరిస్థితి ఇంకేం చెప్తున్నారంటే, ఓ రాజా, ఎవరైనా సరే శాస్త్రాల అనుసారంగా ఎవరైతే కార్యాలు చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక బంధనాల్లో, భౌతిక కార్యాల్లో బందీ అయిపోరు. అవునా? అందుకనే మనకు భగవద్గీతలో చెప్పారు, మనం ఎన్ని యజ్ఞాలు చేసినా ఎవరి కోసం చేయాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. మనం ఏం చేసినా కానీ ఆ యజ్ఞ అంటే యజ్ఞపురుషుడైన విష్ణువు కోసం, ఆయన సంతుష్టి కోసం మనం చేయాలి. లేదంటే అన్యత్ర లోకోయం కర్మ బంధన. ఒకవేళ మీరు అలా కాకుండా మీరు భోగించడం కోసం ఏ కార్యాలు చేసినా కర్మబంధంలో చిక్కిపోతారు. సో అదే ఇక్కడ చెప్పారనమాట. సో ఈ వేద శాస్త్రాల్లో ఏంటంటే నియమాలు ఉంటాయి, నియమాలు కంట్రోల్ చేయడానికి, మనల్ని రెగ్యులేట్ చేయడానికి జీవితాన్ని. సో అందుకే మనం వీటిని పాటించాలన్నమాట. వేదాల అనుసారంగా మనం పాటించి నియమాల అనుసారంగా మనం జీవించాలి. లేదు అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, అన్యతః కర్మ కుర్వాణో మనారుఢో నిబధ్యతే గుణప్రవాహ పతితో నష్ట ప్రజ్ఞో వ్రజత్యదః. ఒకవేళ ఒక వ్యక్తి గర్వంతో, అహంకారంతో ఆయన ఇష్టం వచ్చినట్టు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, లెక్క చేయకుండా వేదాలకి, శాస్త్రాలని, సో అప్పుడు ఏమవుతుంది అంటే అతను ఈ 3 గుణాల ద్వారా ప్రభావితమై, ఈ 3 గుణాల ద్వారా ఆయన ఎన్నో కార్యాలు ప్రభావితమై చేస్తూ ఉంటాడు. తద్వారా అతని యొక్క అసలైన బుద్ధి ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలో ఆ బుద్ధి అక్కడ ఉపయోగించకుండా ఇంకా ఈ భౌతిక కార్యాల్లోనే భోగించడానికి ఉపయోగిస్తూ నిమగ్నమైపోతాడు. ఈ విధంగా ఆ వ్యక్తి ఇంకా రకరకాల యోనిలు, రకరకాల జీవ శరీరాల్ని ప్రయాణిస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పారు ఎక్కడి నుంచి అంటే ప్రభుపాల ద్వారా రాశాయి కదా అనువాదంలో, విష్టలో కూడా కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయన్నమాట, మైక్రోబ్స్, బ్యాక్టీరియా అటువంటివి. అక్కడి నుంచి లేకపోతే బ్రహ్మలోకం వరకు, బ్రహ్మదేవుడి యొక్క స్థానం వరకు
ఎన్నో రకరకాల శరీరాలు ఉన్నాయి, అన్నిట్లో భ్రమణ చేస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి. ఒకవేళ శాస్త్రాలను అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే. అన్యథా కర్మ కుర్వాణ, ఒకవేళ మీరు శాస్త్రాలను అనుసరించకపోతే, శాస్త్ర విద్యని ఉల్లంఘిస్తే. సో అందుకనే ఒకవేళ యశాస్త్ర విద్యముత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. సో అలా మీరు వేదశాస్త్రాలని ఉల్లంఘించి, ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు శాస్త్రాలు ఏం చెప్పారు. సో అలా వేదశాస్త్రాలు ఉల్లంఘించి మీరు కామంతో కూడుకొని రకరకాల కార్యాలు చేస్తే, కామాన్ని పూర్తి చేసుకోవడానికి మీకు సుఖం శాంతి ఎప్పుడూ దక్కదు అని చెప్తున్నారు. ఇలా మీ యొక్క రకరకాల యోనిలో అంటే 84 లక్షల రకరకాల ప్రాణుల యొక్క శరీరాల్లో భ్రమిస్తూనే ఉంటారు. సో ఇంకా ఇది ఎప్పుడు మీ యొక్క భౌతిక జీవితం అనేది అంతం అవ్వదన్నమాట, కొనసాగుతూనే ఉంటుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అంటారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో ఇవన్నీ నా యొక్క అంశాలే, మమైవాంశో, నా అంశాలే. ఈ జీవాత్మలన్నీ నా నుంచే వచ్చాయి. ఈ లోకంలో ఉండే జీవాత్మలన్నీ కానీ ఎంతో కష్టపడుతున్నాయి. ఇక్కడ మనస్సు ఇంకా 5 ఇంద్రియాలు మొత్తం 6 కలిపి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ ఈ ప్రకృతిలో జీవిస్తున్నాయి అని. సో అందుకనే మనం భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి మనం ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు, అదే చెప్పే ఉద్దేశం ఇక్కడ. కానీ మనం కష్టపడతాం ఎందుకు? కృష్ణ బులిసే జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయతారే దేయ సంసార దుఃఖ. ఎందుకు మనం కృష్ణుడిని మర్చిపోయాం. కృష్ణుడిని మర్చిపోయి మనము భౌతిక జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ మోహమాయంలో ఎంత ప్రయత్నించినా కానీ మనకు మోహమాయ మనకు రకరకాల దుఃఖాలనే ఇస్తుంది, కానీ ముక్తినివ్వట్లేదు. మాయాముగ్ధ జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన జీవేర కృపాయ కైల కృష్ణ వేద పురాణ. అందుకనే ఇలా మాయామోహితమైపోయి జీవిస్తుంది. జీవిని ఎలా ఉద్ధరించాలి, ఎలాగైనా సరే ఈ యొక్క జీవిని మళ్ళీ కృష్ణ భావనామృతం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మనకు కృష్ణుడు ఏం చేశాడు? వేద పురాణాలను ఇచ్చాడంట. 4 వేదాలు 18 పురాణాలు ఇచ్చాడు. ఇవి చదువుకొని, ఇవి విని ఎప్పుడైనా ఈ జీవికి బుద్ధి తెలివితేటలు తెచ్చుకొని ఈ మోహమాయ నుంచి బయటపడి భగవద్ధామానికి తిరిగి వచ్చేస్తుందని. సో కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ చెప్పారు కదా, మనారుడ ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. రకరకాల వ్యక్తులు సైంటిస్టులే కానివ్వండి, ఫిలాసఫర్సే కానివ్వండి, కాకపోతే వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు భగవంతుడి యొక్క శాస్త్రాలని ఉల్లంఘిస్తున్నారు, లెక్క చేయట్లేదు. హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతి ధావతో బహి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ఎంత పెద్ద సైంటిస్టే కానివ్వండి, ఎంత పెద్ద ఫిలాసఫరే కానివ్వండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి భౌతికంగా, ఒకవేళ ఆ వ్యక్తి అభక్తుడైతే ఆయనలో ఏ మంచి లక్షణాలు లేనట్టే, ఒక్క మంచి గుణం కూడా లేనట్టే. ఎందుకంటే అతను మనోరథం. చూడండి, మీరు చాలా మంది అభక్తులు ఉంటారు, వాళ్ళ బేసిస్ ఏంటి, వాళ్ళ జీవన ఆధారం ఏంటంటే మనస్సు. వాళ్ళ మనస్సు ఇలా అనుకుంటుంది, ఇలా ఆలోచిస్తున్నారు, దాని ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శాస్త్రాల ఆధారంగా వాళ్ళు జీవించట్లేదు. సో మనస్సు మనోరథేనా సతి, మనోరథం పైన ప్రయాణిస్తున్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళందరి జ్ఞానం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరితో. ఎందుకంటే మనస్సు స్థిరంగా ఉండదు, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. చంచలం హి మనః కృష్ణ. సో ఇంకా ఈ జ్ఞానం అనేది కూడా చేంజ్ అవుతుంటుంది, భౌతిక జ్ఞానం, అవునా? కాబట్టి వారి అన్ని ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళన్నీ కూడా ఎప్పుడు చేంజ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. మన శాస్త్రాలు, వేదాలు, భగవద్గీత, భాగవతం ఎప్పుడు సేమ్, ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఈ టెక్స్ట్ బుక్లు ఎప్పుడు చేంజ్ అవ్వవు. మన టెక్స్ట్ బుక్స్ ప్రతి సంవత్సరం కొత్త ప్రింట్ రావాల్సిన అవసరం లేదు, కొత్త ఎడిషన్ రావాల్సిన అవసరం లేదు, ఒకే ఎడిషన్.
1000 సంవత్సరాలైనా సరే. ఎందుకంటే ఈ జ్ఞానం శాశ్వతమైన జ్ఞానం, ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇది భగవంతుడి నుంచి స్వయంగా వచ్చింది, ఇందులో ఏ లోపాలు లేవు. అందుకనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ రాస్తున్నారు, మిచే మాయారవశే యాచ బేషే కాచ హబు దుబుబాయ్. ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు? ఈ యొక్క భౌతిక సంసార సాగరంలోని అలల్లో ఒకసారి పైకి ఒకసారి కిందికి పడిపోతున్నావు, మునిగిపోతున్నావు, ఒక్కొక్కసారి పైకి తేలుతున్నావు, ఒక్కొక్కసారి సముద్రంలో. జీవ కృష్ణ దాస్ ఏ విశ్వాస్ కర్లేత ఆర దుఃఖనాయ్. ఒకవేళ నువ్వు జీవుడు కృష్ణదాసుడు అనే విషయాన్ని విశ్వసించావనుకో, జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కర్లేత ఆర దుఃఖనాయ్. ఒకవేళ ఇది నువ్వు స్వీకరిస్తే ఇంకా దుఃఖం అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంత దుఃఖంలో మునిగిపోయి ఉన్నావు, అలా ఎందుకు కష్టపడుతున్నావు? జస్ట్ నువ్వు స్వీకరించు, నేను కృష్ణుడు దాసుని అని. సో ఇది అసలైన విషయం అన్నమాట. అప్పుడు ఈ 3 గుణాల యొక్క బంధనా నుంచి బయటికి వెళ్ళగలం. అందుకే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో అర్జునుడికి, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎందుకంటే వేదాల్లో చాలా మటుకు ఈ యొక్క కర్మకాండీయ విషయాల గురించి చెప్పారు. వీటి నువ్వు అధిగమించి భక్తి చేసుకోవాలి. నాకు ఈ భక్తి ద్వారా 3 గుణాలకు అతీతంగా నువ్వు అవ్వచ్చు. సో ఇలా ఎవరైతే ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో విపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వనానాం. ఎవరైతే భౌతిక వ్యక్తులు భౌతికంగా ఎక్కువగా భౌతిక భోగవృత్తితో నిమగ్నమైపోయి ఉన్నారో వాళ్ళకి ఇంక ఏమీ తెలియదు అన్నమాట. అదొక్కటే తెలుసు. ఇంకా వాళ్ళు అందులోనే అవే భౌతికాన్ని మళ్ళీ మళ్ళీ భోగిస్తూ నరకానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 9వ శ్లోకం. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజై శిలీముఖై విప్లవో భూతుకిత్తానాం దుస్సహ కరుణాత్మనాం. ఈ విధంగా పురంజనుడు వేటాడుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవులు వారి ప్రాణాల్ని కోల్పోయాయి, ఎంతో దుఃఖానికి లోనయ్యాయి. ఎందుకంటే ఈయన యొక్క బాణాలు తగిలి సో ఇలా ఈ రాజు యొక్క క్రూరమైన కార్యాలు చూసి ప్రజలు కూడా దుఃఖంలో మునిగిపోయారు. ఎందుకంటే అలాంటి కొంతమంది ఇలాంటి సహించలేకపోయారు ఇతని క్రూరత్వాన్ని, ఇలా క్రూరంగా ఎన్నో ప్రాణుల్ని వధించడం. సో ఇలా ఎప్పుడైతే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, వ్యక్తులు ఇలా కషాయఖానాల్లో రకరకాల విధాలుగా పశువుల్ని వధిస్తూ ఉంటారు. అది చూసి భక్తులు కానీ దేవతలు కానీ ఆనందించరు, వాళ్ళ పట్ల వాళ్ళు దుఃఖిస్తారు. భగవంతుడు కూడా, దేవతలు భక్తులే కాదు భగవంతుడు కూడా దుఃఖిస్తాడు, భగవంతుడు కూడా సహించలేడు. అందుకనే ఒకసారి ఎప్పుడైతే ఇది మితిమీరిపోయిందో అప్పుడు స్వయంగా భగవంతుడు బుద్ధావతారంలో వచ్చాడు. అవునా? జయదేవ్ గోస్వామి మన దశావతార స్తోత్రంలో అదే రాస్తారు. ఏమని? సదయ హృదయ దర్శిత పశుఘాతం. సో ఎప్పుడైతే చూశాడో ఈ పశువుల్ని వధించడం సహించలేకపోయాడు హృదయంలో, ఆయన కూడా ఈ యొక్క పశువధని ముగించడానికి, నిలిపివేయడానికి బుద్ధావతారంలో వచ్చి ఆయన ఇలాంటి మూర్ఖులందరికీ, ఎవరైతే కషాయఖానాల్లో లేకపోతే వేదశాస్త్రాల పేరుతో ఎన్నో పశువుల్ని బలిస్తున్నారో అలాంటి మూర్ఖులందరికీ గుణపాఠం నేర్పించడానికి ఆయన బుద్ధావతారంలో వచ్చారు. ఇంకా కొంతమంది చెప్తారు, అరే
ఆత్మ ఓన్లీ మనిషి శరీరంలో ఉంటుంది, పశువుల శరీరం ఆత్మ లేదు. కాబట్టి పశువులకి ఏం బాధ కలగదు, పశువుల్ని చంపినా ఏం కాదు అని చెప్తారనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ వాళ్ళు చంపడానికి కావాల్సిన కారణాలు చెప్పుకుంటారు, కానీ ఇది నిజం కాదు. సో నెక్స్ట్ 10వ శ్లోకం. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యానన్యాంశ వివిధాన్ వినిఘ్నన్ శ్రమమధ్యఘాత్. ఈ విధముగా పురంజనుడు ఎన్నో పశువుల్ని వధించేశాడు. రకరకాల పశువులు ఇక్కడ రాశారు. ర్యాబిట్స్, బోర్స్ అంటే కుందేలు, పందులు, బఫెల్లో, దున్నపోతు, బర్రె, ఇలాంటివన్నీ, బ్లాక్ డియర్, హిరన్ మన ఇంకా ఇలాంటివన్నిటినీ చంపేశారు. ఎంతో ప్రాణాలని చంపిన తర్వాత ఫైనల్గా ఆయనకు అలసిపోయాడంట పురంజనుడు. సో ఇలా వ్యక్తి జనరల్లీ పాపకార్యాలు చేసేది అజ్ఞానంలో ఉండి, అజ్ఞానంలో ఉన్న వ్యక్తి అజ్ఞానం కారణంగా పాపకార్యాలు చేస్తాడు. రూపగోస్వామి పాద మనకి భక్తిరసామృత సింధులో చెప్పారు. కానీ అజ్ఞానంతో నేను తప్పు చేశాను కాబట్టి నా దోషం ఏం లేదు అని ఎవరైనా అంటే మాత్రం మూర్ఖత్వం. లేదు, మీరు అజ్ఞానంలో చేసినా కానీ మీరు దానికి శిక్షను అనుభవించాల్సిందే. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడికి తెలియదు, అతనికి అగ్నిలో మంటలో చేయి పెడితే కాలుతుందని తెలియక పెట్టినా కానీ, అజ్ఞానంలో వేలుని మంటలో పెట్టినా కానీ వేలు కాలిపోతుంది, చేయి కాలిపోతుంది. ఆ మంట ఏమి అయ్యో ఈ చిన్నపిల్లవాడు ఇతనికి తెలియదు, అజ్ఞానంలో చేయి పెట్టాడు, ఏలు పెట్టాడు అని కాల్చకుండా ఉంటుంది అని మంట కాదు కదా. సో ప్రకృతి నియమాలు శిక్షిస్తాయి. నియమాలను ఉల్లంఘిస్తే, పాపాలు చేస్తే దానికి తగిన శిక్ష లభిస్తుంది. మీరు అజ్ఞానంలో చేసిన, జ్ఞానంలో చేసిన. సో అందుకనే చెప్పారనమాట, ఎవరైతే పశువుల్ని వధిస్తారో వాళ్ళు బతకూడదు, చావకూడదని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బతికి ఉంటారో ఇంకా పశువుల్ని వధిస్తూనే ఉంటారు. ఇంకా ఇలాగే ఐవైజ్ స్త్రీ సంఘం, ఇంకా రకరకాల పాపకార్యాలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి అది మంచి సరైన జీవితం కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతాడు అనుకోండి, ఇన్ని పాపాలు చేశాడు కనుక తప్పకుండా అతనికి ఏదో నిమ్న ప్రాణుల యొక్క శరీరాలు లభిస్తాయి. అది కూడా మంచిది కాదు. మరి ఏంటి మార్గం, ఉపాయం ఏంటి? మరి పశువుల్ని చంపే వాళ్ళు చచ్చినా బతికినా వాళ్ళకి కష్టమే. బతికున్నారనుకోండి ఇంకా పాపాలు చేస్తారు, ఇంకా అవైధ స్త్రీ సంఘం చేస్తారు, ఇంకా పశువుల్ని వధిస్తారు, ఇంకా వాళ్ళు పాపాలు చేసిన వల్ల భవిష్యత్తులో చనిపోయిన తర్వాత ఎలాగో వాళ్ళకి రియాక్షన్ వస్తుంది. వాళ్ళు ఏ కుక్క పిల్లి జీవితంలో వెళ్తారో, ఇంకా ఎన్ని రకాల కష్టాలు నరకంలో వెళ్ళి అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చనిపోయినా కానీ, ఎందుకంటే ఇప్పటివరకు చేశారు కదా పాపాలు, సో దాన్ని అనుభవించాల్సిందే. వాళ్ళకి గొప్ప శరీరం దొరకదు, వాళ్ళకి ముక్తి లభించదు, మళ్ళీ ఏదో ఒక పనిష్మెంట్ నరకము లభిస్తుంది, దండన లభిస్తుంది. మరి ఎలా వాళ్ళకి మార్గం, ఉపాయం ఏంటి? మరి ఉపాయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇలా పశువుల్ని చంపడం మానేసి ఆపేసేయాలి. సరే ఆపేస్తారు, కానీ ఇప్పటివరకు వధించారు కదా, దాని రియాక్షన్ అయితే వస్తుంది కదా, వస్తుంది. మరి దాన్ని కూడా ముక్తి పొందాలంటే కృష్ణ చైతన్యంలోకి రావాలి, వైష్ణవులుగా మారిపోవాలి. అదొక్కటే మార్గం. వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే, కృష్ణ భక్తులుగా మారిపోతే అప్పుడు వాళ్ళ జీవితం సార్థకమైపోతుంది. సో ఈ విధంగా కొంతమంది ఒక్కొక్కసారి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటారు. ఇలా ఆత్మహత్య చేసేసుకొని నేను ఈ అన్ని కష్టాల దుఃఖాల నుంచి నేను ముక్తి సాధిస్తాను అనుకుంటారు. కానీ ఇది అన్నిటికన్నా పెద్ద మూర్ఖత్వం. ఎందుకు? ఆత్మహత్యే ఒక మహాపాపం. ఎందుకంటే ఈ శరీరము మనకు భగవంతుడు ఇచ్చాడు ఒక పని కోసం.
భగవంతుడికి భక్తి చేసుకోవడం కోసం, భగవంతుడికి సేవ చేసుకోవడం కోసం. సో అలాంటి శరీరాన్ని మనం మన సొంతం మనకు నా శరీరం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని దాన్ని ధ్వంసం చేసేస్తే సో అది పాపం అన్నమాట. ఇంకా చాలామంది మూర్ఖత్వం ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఒకసారి ఆత్మహత్య చేసుకుని అంత ఫినిష్ అయిపోతుంది. అంత ఫినిష్ అయిపోదు, నువ్వు ఫినిష్ అయిపోవు. నువ్వు ఫినిష్ చేసేది నీ శరీరాన్ని, నిన్ను నువ్వు చంపుకోలేవు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించి నువ్వు ఏ కష్టాలు అనుభవించాలో నీ కర్మానుసారంగా అనుభవించడమే కాకుండా దానికి తోడుగా ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా పాపం చేసావు కదా, ఆత్మహత్య పాపం, దానికి ఎక్స్ట్రా అనుభవించాల్సి వస్తుంది అనమాట. సో ముక్తి లేదు. ఆత్మహత్య ముక్తికి మార్గం కాదు, మీ కష్టాల దుఃఖాలకి నుంచి ఉపశమనం మార్గం కాదు అది ఆత్మహత్య. సో దానికి ఆత్మ జ్ఞానం ఉంటే అప్పుడు జనాలకి అర్థమవుతుంది ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏ లాభం లేదు, ఇంకా కష్టాలు ఎక్కువ పెరుగుతాయి మనకి అని. సో అది ఉపశమనం మార్గం కాదు, సొల్యూషన్ కాదు ఆత్మహత్య. జీవితంలో లైఫ్లో ప్రాబ్లమ్స్కి ఆత్మహత్య సొల్యూషన్ కాదు. సో ఇది ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తికి భగవద్గీత చదివితే తెలుస్తుంది. అందుకనే కృష్ణ భక్తులుగా మారితే అన్ని రకాల సమస్యలు వెళ్ళిపోతాయి, అన్ని పాపాలు మానేస్తారు భక్తులు. దాని ద్వారా అందరికీ మంగళదాయకం అది. ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా ఒక వ్యక్తి సరిగ్గా కృష్ణ భావనామృతాన్ని స్వీకరించి కృష్ణ భక్తుడిగా మారిపోతే ఆ వ్యక్తి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇలా ఆత్మహత్య చేసుకుంటూ ఒకసారి భూత ప్రేత శరీరాల్లో భ్రమిస్తూ తిరగాల్సి వస్తుంది కొంత సమయం, శరీరం లభించే వరకు. సో ఇంకా కష్టాలు పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకు కృష్ణ భావనామృతం ఒక్కటే ఉపశమనం, సరైన మార్గం, అన్ని పాపాలకి అన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం కృష్ణ చైతన్యం ఒకటే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఓకే, సో ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. ఎందుకంటే ఇప్పుడు పురంజనుడు అలసిపోయాడు కదా, అలసిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. ఇంటికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ అప్పుడు జ్ఞానం కలుగుతుందంట. అరే నేను చాలా తప్పు చేశాను అని ఫీల్ అవుతాడు. దాని తర్వాత పశ్చాత్తాపడతాడు. తర్వాత రాణి కోపగిస్తుంది. రాణిని ఎలా ఆయన ఆమె కోపాన్ని తగ్గడానికి ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ విషయాలు మనము రేపు చర్చించుకుందాము, రేపు కక్షంలో. సో ఇక్కడే సెలవు తీసుకుంటాను ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై, నితాయి గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.